సుప్రీంకోర్టు తీర్పు హర్షం వ్యక్తం చేస్తున్న దళిత ప్రజా సంఘాల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్డులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని చెప్పారు. ఎంఆర్పీఎస్ బద్వేలు నియోజకవర్గం అధ్యక్షుడు గొడుగునూరు ప్రతాప్, ఎస్సీ వర్గీకరణకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఉద్యమ పోరాటాల వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ, సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు జీవో అమలు చేయాలని పంపించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో గురవయ్య, వెంకట సుబ్బయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజం నుంచి వెలివేయబడి సమాజానికి దూరంగా ఒక మనిషినన్న స్పృహ కోల్పోయి చాలా కష్టాలలో ఉన్న మాకు మన్నా కృష్ణమాది గారు ఒక ఆశాజ్యోతిలా కనిపించారు. భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ బలాలు వారి యొక్క కులాలను బట్టి దామాషా ప్రకారం రావాలని మన్నా కృష్ణమాది గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ ప్రారంభించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో న్యాయం ఉందన్న సంకల్పంతో ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. కానీ కొంతమంది స్వార్థ సంకుచిత ప్రయోజనాల కోసం సమాజంలో అన్ని కులాలకు సమానంగా దక్కవలసిన రిజర్వేషన్ ఫలాలను కేవలం ఒక్క వర్గానికి చెందాలన్న ఉద్దేశంతో ఆనాటి కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆనాడు మంచో చెడో 2004లో సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని ఎస్సీ వర్గీకరణను సాంకేతికంగా కొట్టివేయడం జరిగింది. అప్పటి నుండి మందకృష్ణమాది గారి నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ పోరాటంలో జాతి జనాలు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చారు, ఎంతోమంది చనిపోయారు, అనేక రాష్ట్రారోకాలు తర్వాత వచ్చిన ఈ విజయము మా మాదిగ జాతి సోదరి సోదరులు ఎందరో వీరమరణం చెందినారు. ఈ విజయాన్ని వారికి అంకితం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోరాటంలో ఎందరో అసూలు పాసినారు, ఎందరో మరణించినారు, ఎందరో ఎన్నో త్యాగాల ఫలితమే ఈరోజు ఈ విజయం. మా మందాకృష్ణ గారు తాను ఎండకెండినాడు, వానకు తడిసినాడు, ఎన్నో అవమానాలు భరించినాడు, చివరకు కుటుంబాన్ని కూడా దూరమైనాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెక్కు చెదరైన ఆత్మస్థైర్యంతో తన జాతి మనుగడను ఏమాత్రం కూడా తన జాతికి మేలు జరగాలని ఎక్కడ ఏ ఒత్తిళ్లకు లొంగకుండా ఈరోజు ఆయన చేసిన త్యాగ ఫలితమే మాకు ఈ విజయం. ఈ విజయంలో మా సోదరులు చాలామంది అసూలు పాసినారు, మరణించినారు. అయినా మేము ఆత్మస్థైర్యంతో వారి అందరికీ కూడా ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాము. అయితే ఇక్కడ మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. ఈ వర్గీకరణ వలన ఎవరికి ఎలాంటి నష్టం లేదు, ఇది వాస్తవం. ఎందుకంటే ఎవరి జనాభా ప్రకారము, ఎవరి జనాభా తమాషా ప్రకారం దానికి వస్తుంది. కాబట్టి దీనివల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వర్గీకరణ వల్ల ఎవరు కూడా మాకు చేజారిపోయింది, మా నోట్లోకి పోయింది అని కూడా బాధపడాల్సిన పని లేదు. మీకు రావాల్సిన వాటా మీకు వస్తుంది, మాకు రావాల్సిన వాటా మాకు వస్తుంది. అటు జరుగు, అట్లా నిలబడు. నాయకత్వం